గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీకి సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని చెప్పి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పుపట్టింది. ఒకే బైక్ మీద 126 గొర్రెల్ని తీసుకెళ్లినట్టుగా వారు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు చేశారు, నలుగురిని అరెస్ట్ చేశారు. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యాదవ్ సంఘ నేతలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఆటుపోట్లు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం. మీకు చెప్పండి, యాదవ్ సంఘం తరపున గతంలో డీడీలు చెల్లించారు, దానికి సంబంధించి మీరు ఏమన్నా గొర్రెలు వచ్చేటి ఉన్నాయా, వచ్చినాయా, ఏంది, ఎట్లా ఉన్నది పరిస్థితి? గత ప్రభుత్వంలో మేము టీఆర్ఎస్ పెట్టిన ప్రభుత్వం అప్పుడు డీడీలు సగం కట్టి ఇప్పుడు డబ్బులు ఎక్కువ కట్టి ఉన్నాయి. డీడీలు కట్టి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పు తెచ్చి కట్టినాం. ఇంతవరకు రెండో విడత డీడీలు అట్లనే ఆగిపోయినాయి. కలెక్టర్ అకౌంట్లో ఒక డీడీలో ఎంత విలువ కలిగిన డీడీ? 43,750 రూపాయలు ఒక్కొక్కరు తెచ్చి కట్టినాం. ఇంతవరకు రెండో విడత గొర్రెల పంపిణీ స్టార్ట్ చేద్దామని చేయలే. మొన్న మీరు కూడా చూస్తున్నారు, అవిటి ఎంత అవకతవకలు జరుగుతున్నాయో, గత ప్రభుత్వం ఎంత చేసింది, కొన్ని కోట్లు మాదైనా దండుకున్నది. మేము ఇప్పటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇప్పుడు రెండో విడత గొర్రెలు పంపిణీ కంపల్సరీ చేయాలి. చేసి లేని పక్షాన మేము ఏదైతే 43,750 రూపాయలు కట్టినామో అవిటికి అడ్డీ రూపకంగా కూడా మాకు ఇచ్చి ఆదుకోవాలని నేను డిమాండ్ కూడా చేస్తున్నా ఈ మన కరీంనగర్ నుండి. మీరు చెప్పండి, మీరు కూడా డీడీ తీసిర్రా? ఒక 43,700 రూపాయలు డీడీ తీస్తే ఎన్ని గొర్రెలు వచ్చేటి? మా గొల్ల కుర్మలో చాలామంది ఎంతో ఇబ్బంది పడి ఫైనాన్సులు తెచ్చి ఉన్న మాలు కుదవబెట్టుకొని మా గొల్ల కుర్మలో డీడీలు తీసినారు. ఒక 3 సంవత్సరాలైనప్పటికైనా కానీ ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తానన్న బాపతి ఇప్పటి వరకు కూడా రాలేదు. ఇక ఈ ప్రభుత్వానికి కూడా మేము ఏం చెప్తున్నాం అంటే, ఇప్పటికైనా సరి అయిన న్యాయం చేయాలి మా గొల్ల కుర్మలకు. ప్రతి ఒక్కరికి ఎవరైతే డీడీలు కట్టిరో వాళ్లకు అదే విధంగా అయినా స్టార్ట్ చేసి మొదలుపెట్టి ఇవ్వాలి. లేదంటే వాళ్ళ అకౌంట్లలోకి వాళ్ళ డబ్బును తిరిగి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. దీంతోపాటు ప్రతి ఒక్క ఏదైతే మా గొల్ల కుర్మలకు ఈ గొర్రెల పంపిణీ 21 ఇస్తానన్నారు, ఆ 21 రాలేదు, అసలే రాలేదు. ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఒక్కటే, మేము గెలిస్తే మేము ఇస్తాం అన్న ప్రభుత్వానికి మేము ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము వినతి పత్రం ఇస్తున్నాం. మా గొల్ల కుర్మల తరపున తప్పనిసరిగా మా గొల్ల కుర్మలకు న్యాయం చేసి మా యొక్క ఈ గొర్రెల పంపిణీ చేయాలని వేడుకుంటున్నాం. అంటే ఇట్లా మన జిల్లా నుంచి ఎంతమంది డీడీలు తీసిండ్రు? 43,700. గతంలో సైతం గొర్రెలు ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకే చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి, అమ్మిన దృష్టాంతాలు ఉన్నాయి, అక్రమాలు జరిగినాయి. ఎట్లా చూడొచ్చు? ఒక 40,000 మంది చేస్తే ఒక 3-4 వేల మందికి మాత్రమే ఇచ్చిర్రు. దీంట్లో బాగా చాలా మందికి రాలేదు, ఊరికి 1-2కి మాత్రమే వచ్చినాయి. దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఇవ్వాలని వేడుకుంటున్నాం. ఇప్పటికీ కొంతమంది దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ పథకం ఇంప్లిమెంట్ చేస్తారటనా? ఇప్పుడు కూడా అమలు చేస్తారా? అది ఇంప్లిమెంట్ చేయాలనే మేము అంటున్నాం, కానీ ఇప్పుడు భయపడుతుర్రు. ఇప్పటికే 2-3 ఏళ్ళు అవుతుంది, అసలు ఆ డీడీలు కట్టండి అంటే భయం అవుతుంది. ఇప్పుడు దాదాపు కరీంనగర్ జిల్లాలో చాలామంది మాకు ఫోన్లు కూడా చేస్తున్నారు. 21 గొర్రెలు బయట కొనాలంటే ఎంత రేట్ అవుతుంది? మీకు గవర్నమెంట్ సబ్సిడీ మీదనే 43,700కి 21 గొర్రెలు ఇస్తున్నారు. బయట వాస్తవంగా సబ్సిడీ లేకుండా ఆ 21 గొర్రెలు కొనాలంటే ఎన్ని వేల రూపాయలు అవుతుంది? 21 గొర్రెలు అంటే తక్కువ అవుతుంది. కాకపోతే ఇదే స్కీము డబ్బు రకంగా ఇస్తే మాత్రం మాకు అదనంగా ఇంకొక 10 గొర్రెలు వస్తాయి. ఇంకొక 10 గొర్రెలు అంటే దాదాపుగా ఇంకొక 50,000 రూపాయలు మేము అదనంగా లాభపడతాం. 50,000 రూపాయలు కూడా నష్టపోతున్నాయి. ఈ 50,000 ఎటుపోతున్నాయి అంటే, గత ప్రభుత్వం ఒక్కొక్క డీడీ మీద 50,000, 20,000, 30,000 అవి మా చేతికి అందలే. అదే మా బాధ. ఇప్పటికీ చాలా గొర్రె వస్తే మేము కూడా బతుకుతామని అవే డీడీలు కట్టున్నాం. ఇంతవరకు అవి రాలేదు. ఇప్పుడు కూడా అదే ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు, మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా మేము గొల్ల కుర్మలకు న్యాయం చేస్తామని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇది చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము ఏం వేడుకుంటున్నామంటే, ఈ 43,750 మేము కట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నగదు బదిలీ వేస్తే మాకు అదనంగా ఇంకొక 10 గొర్రెలు ఎక్స్ట్రా వస్తాయి. కాసుకోవడానికి కూడా మాకు మంచిగా ఉంటుందని మేము. గొర్రెలు పంపిణీ చేసినా పర్వాలేదా? గొర్రెల పంపిణీ కానీ మాకు నగదు బదిలీ చేస్తే బాగుంటుంది. ఇక గొర్రెల పంపిణీ అంటే నగదు ఇస్తే బెటరా, గొర్రెలు ఇస్తే బెటర్? సార్, ఈ రోజులల్లో మా గొల్ల కుర్మలు కూడా విద్య మంచిగా చదువుకొని ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో ఇక్కడ జాగాలు లేవు కాబట్టి మాకు నగదు రూపకంగా ఇస్తే బిజినెస్ రూపకంగా ఏదైనా చేసుకోగలుగుతారు. లేదంటే మాకు కావాల్సిన మా డబ్బులు ఇవ్వాలని వేడుకుంటున్నాం. సో గతంలో ఎవరైతే గొర్రెల పంపిణీ సందర్భంగా 43,700 రూపాయలు డీడీలు చెల్లించి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పటికే తమకు రావాల్సినటువంటి గొర్రెలు మేకలు రాలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాకు
ప్రభుత్వం అందజేయాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అవినీతి అక్రమాలు గతంలో జరిగాయి, ఇప్పుడైనా కానీ జరగకుండా లబ్ధిదారులకు ఎవరైతే కావాల్సో నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గొర్రెల పంపిణీ పథకాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మీకు నగర